నీళ్లు పారిన తావులెందల్లా జీవము నెలకొనును. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1, 2 వచనములు మరియు 8-9 వచనములు మరియు 12వ వచనము. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1-2 వచనము వరకు, 8-9 వచనము వరకు మరియు 12వ వచనము వరకు. ప్రభువు నన్ను దేవాలయ గుమ్మమునొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగియుండెను. ఆ జలము దేవలము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠముకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. ఆయన నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకుపోయెను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యొర్దాను లోయను చేరి అచ్చటి నుండి మృత సముద్రమును కలయును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులెందల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచి నీటిని చేయును. ఇది పారిన తావులెందల్లా జీవము నెలకొలును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్లు చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. ఇది ప్రభువు వాక్కు. మీరే దేవుని ఆలయము. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 17వ వచనం వరకు. సహోదరులారా, మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు వసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండవలెను. ఏలయనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడును వేయజాలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును వెండిని అమూల్యముగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను ఎండుగడ్డిని రెల్లు దుబ్బును వాడుదురు. క్రీస్తు దినము దానిని బహిరంగపరిచిన నాడు ఒక్కొక్కని పనితనము తెలియనగును. ఏలయనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. మీరు దేవుని ఆలయమని, మీరు ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును. ఏలయనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనము నుంచి 22వ వచనము వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము
13వ వచనం నుంచి 22వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పెను. నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు ఆయనతో, నీకు ఈ కార్యములు చేయుటకు అధికారము గలదని మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో తిరిగి నిర్మించదను అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 దినములలో పూర్తి చేయగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూచిన అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఏలైనా వారందరిని గూర్చి ఆయనకు తెలియను. ఆయన మనుషుని అంతరంగమును ఎరిగినవాడు కనుక మానవ స్వభావమును గూర్చి ఆయనకు ఎవ్వరునూ చెప్పనక్కరలేదు. ఇది క్రీస్తు సువిశేషము. దేవాలయం అంటే ప్రార్థనాలయమా, దేవుని నివాస స్థలమా? దేవాలయము అంటే ప్రార్థన చేసుకోవడానికి స్థలమా, లేక దేవుని నివాస స్థలమా? మళ్ళొకసారి అందరూ జాగ్రత్త చెప్పండి. ప్రార్థనాలయము, ప్రార్థనా స్థలము, దేవాలయము అని అంటే ప్రార్థన చేసుకోవడానికి స్థలమా, దేవుని నివాసము, దేవుడు నివసించడానికి యోగ్యమైనటువంటి స్థలమా? ఓకే, మీరేం చెప్పారో మీకు తెలుసు కాబట్టి మీరు ఆ మాట మీదే చివరిదాకా మీరు చెప్పింది నిజమా కాదనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటా ఉండండి. ఓకేనా? వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ గ్రంథంలో దేవాలయము అనేది ఎక్కడ ప్రారంభమైందో మీకు అందరికీ బాగానే పరిచయం ఉన్నట్టుంది కదా. దేవాలయం అనేది ఎక్కడ ప్రారంభమైంది మనకి బైబిల్ గ్రంథంలో గుర్తొచ్చిందా? ఎక్కడ బైబిల్ గ్రంథంలో ఆలయాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన వచ్చినటువంటి ఒక రాజు, ఆయనకి నీకు అర్హత లేదు, ఎందుకంటే నువ్వు యుద్ధాలు చేసావు, రక్తం చిందించావు, కాబట్టి ఆలయాన్ని నిర్మించేటటువంటి అవకాశం నీకు లేదు అని గుర్తొచ్చారా? ఎవరో గుర్తు రాలేదా? మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ గట్టిగానే,
మీకు గుర్తుందా లేదా అని అడుగుతున్నాను. దావీదు మహారాజు. తర్వాత ఎవరు కడతారని చెప్పి భగవంతుడు ఆయనతో చెప్పాడు? సొలొమోను అని చెప్పడు, నీ తనయుడే, అనగా నీ వంశాన్ని నుంచి వచ్చే ఆ వ్యక్తులే ఆ నిర్మాణం చేస్తారని చెప్తాడు. సో ఇది మనకి బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల ఈ అంశాలను మనం ఒకసారి చూద్దాం. సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో ఈ అంశాలు అనేవి ఉంటాయి. సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో తీసుకున్నారా? కొంతమంది అలాగే పట్టుకోండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. కోయరోళ్ళు చదవండి ఆ వాక్యాన్ని. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారి నడుమ నివసించుటకు నాకొక మందిరమును నిర్మింపుము. ఓకేనా? నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట మనం చూస్తాం. వారి నడుమ నివసించుటకు, వారి మధ్యలో నివసించడానికి నాకొక మందిరమును నిర్మింపుము అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. అదేవిధంగా సమూవేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా. నీవు అంటే ఎవరక్కడ? దావీదు. ఓకేనా? నేను నివసించడానికి ఒక మందిరాన్ని నిర్మిస్తావా, నిర్మించగలవా అన్నట్టుగా అక్కడ భగవంతుడు అడుగుతాడు. మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదువుకోండి ఎలా ఉందో. నేను నివసించుటకు, అవునా, ఒక మందిరమును నిర్మిస్తావా? ఇప్పుడు మొట్టమొదట నిర్గమకాండంలో మనం చదివిన మాట, మీ మధ్యన నివసించడానికి నాకొక మందిరమును నిర్మించండి. రెండవది, దావీదు నిర్మించాలి అంటే ఇంకా మిగిలిన వాక్యాలు చదివితే అక్కడ ఆయన ఆలోచన ఎందుకు వస్తుందంటే, దావీదు భయంతో ఆ మందసానికి ఒక నిర్మాణం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకో తెలుసా? మందసాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన చెయ్యి తగిలి బండి మీద నుంచి పడిపోతూ ఉంటే చెయ్యి తగిలి అక్కడికక్కడే చచ్చిపోతాడు. గుర్తుందా? ఉజ్జా. ఓకే, తర్వాత మీరు వెళ్ళి ఆ వాక్యాన్ని చదువుకోండి, ముందున్నటువంటి వాక్యాలు చదివితే మీకు అది అర్థమవుతుంది. ఆ భయంతో దావీదు ఈయనకి అనగా ఆయన ఇంట్లో పెట్టుకోవడానికి, దావీదు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మందసాన్ని భయపడి ఈయనకి ఒక మందిరాన్ని నిర్మించాలని అప్పుడు ఆలోచన వస్తుంది. దేవునికంటూ ఒక మందిరాన్ని నిర్మించాలని ఒక ఆలోచనతో దేవునికి మందిరాన్ని నిర్మించాలని తలంపు చేస్తాడు. అక్కడ భగవంతుడు ఆయన్ని అడిగేటటువంటి ప్రశ్న, నువ్వు నాకు ఒక మందిరాన్ని నిర్మిస్తావా అని, నిర్మించగలవా అనేది అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ ప్రారంభమైనటువంటి మందిరం, దేవుని యొక్క ఆలయం ఎక్కడ దాకా వచ్చిందంటే, హేరోదు రాజు క్రీస్తు ప్రభు జీవిత కాలంలో నిర్మించినటువంటి ఆలయం దాకా వస్తుంది. ఓకేనా? క్రీస్తు ప్రభు జీవించిన కాలంలో నిర్మింపబడినటువంటి లేదా క్రీస్తు ప్రభు జీవించి ఉన్న కాలంలో ఒక మందిరం అనేది అక్కడ ఏర్పాటు చేయబడింది. దానికే మనం ఆ వాక్యాల్లో చూస్తూ ఉంటాం. సమూవేలు 2వ గ్రంథము, సమూవేలు 7వ అధ్యాయము 12-13 వచనాల్లో మళ్ళీ ఒకసారి చదవండి ఆ 2 వచనాలు. నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకునిన పిమ్మట నీ మేను నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతి చేసేదను. అతని ఏలుబడిని ద్రోపరచెదను. అతడు నాకు మందిరమును నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. ఓకే, నీ వంశము నుంచే ఒక ఆయన వస్తాడు, ఆయన నాకు మందిరాన్ని నిర్మిస్తాడు, ఆయన పరిపాలనమును స్థిరపరిచెదను అని చెప్పి మనం అక్కడ వాక్యాల్లో వింటాం.
ఓకేనా? ఇంకా అక్కడి నుంచి ఆ వాక్యాలు చదువుకున్న కాడి నుంచి ఇంకొక అంశం చదువుకుందాం. హెబ్రీలకు రాస్తున్నటువంటి లేఖ 9వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండంలోనే 25వ అధ్యాయము దాని యందు 25వ ఏం చదువుతున్నారు? హెబ్రీలు 9:4. దాని యందు ధూపమిచ్చుటకు బంగారు పీఠమును బంగారుమయమగు నిబంధన మందసమును ఉండెను. ఆ పెట్టె యందు మన్నా గల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను దండమును నిబంధన వ్రాయబడిన 2 రాతి పలకలను ఉండెను. హెబ్రీలకు రాసిన లేఖలో ఆ మందస్సము ఏదైతే దేవుని నివాస యోగ్యంగా ఎంచుకున్నాడో, దేవుడు ఎక్కడైతే ప్రజలతో సంభాషించాలని నిర్ణయించుకున్నాడో అక్కడ ఆ మందస్సములో ఏమేమి ఉంటాయి, ఏమేమి వస్తువులు ఉంటాయి అనేది అక్కడ చెప్పబడింది. ఏమేమి ఉన్నాయి అందుట్లో? అమ్మా, 10 ఆజ్ఞలు రాసిన పలకలు, అహరోను చిగిరించినటువంటి కర్ర, బంగారపు మన్నా పాత్రం. ఓకేనా? ఈ 3 ఆ మందస్సంలో ఉంటాయి, ఆ పెట్టెలో ఉంటాయి. అక్కడ భగవంతుడు అదొక పవిత్ర స్థలముగా ప్రజలతో సంభాషించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మందిరం. అది ఒకప్పుడు ఆ మందస్సం మాత్రం వీళ్ళు మోసుకొని వెళ్ళేవాళ్ళు ఆ పెట్టెని. అందులో భగవంతుడి యొక్క ఆ పవిత్రమైన స్థలముగా ఎప్పుడైతే ఉజ్జా చేయి తగిలి మరణించాడో అప్పుడు దావీదు భయంతో ఆయనకు ఒక మందిరాన్ని నిర్మించాలనే ఒక తలంపు చేస్తాడు. ఆ మందిరం అనగా అప్పుడు టెంట్తో, అనగా ఇప్పుడు మనం టెంట్ సామాను అంటున్నాం చూసారా, అలా ఒక గుడార మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు. గుడార మందిరమును ఏర్పాటు చేస్తాడు ఆ మందసం పెట్టడానికి. వాళ్ళంతా సైనికులంతా వెళ్ళి యుద్ధానికి వెళ్ళినా, లేదా ఎక్కడైనా ప్రయాణిస్తూ ఉన్నా, లేదా ఇజ్రాయేలులు ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విముక్తి చేసుకుని వచ్చేటప్పుడు కూడా ఆ మందసాన్ని మోసుకుంటానే వచ్చేవాళ్ళు. అయితే అది అప్పుడున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో వాళ్ళు గుడారముతో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అర్థమైందా? ఈ ఏర్పాటు ఏదైతే ఉందో అది కాలక్రమేణా కాంక్రీట్ బిల్డింగ్, ఏదైతే రాళ్లతో నిర్మించబడినటువంటి మందిరముగా మార్పు చెందుతుంది, రూపాంతరం చెందుతుంది. అర్థమైంది కదా దేవాలయం ఎలా ఏర్పాటు చేయబడిందో? సో ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 27 వచనం ఒకసారి చదవండి. దేవుడు మానవ జాతిని సృష్టించాడు. తనను పోలినట్లు, ఎవరిని పోలినట్లు? తనను తనను పోలినట్లు మానవుని చేశాను. ఓకేనా? అక్కడి నుంచి ఇంకొంచెం వాక్యాల్లో ఆయన మనిషిని మట్టి నుంచి తీసుకొని మట్టికి రూపాన్నిచ్చి, ఎవరి రూపం? దేవుని రూపాన్నిచ్చి ఆయన శ్వాసని ఆ మట్టిలోకి ఊదాడు. ఓకేనా? ఇప్పుడు మీరు మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి? ఆత్మ ఉంది, ఆత్మ పోయింది, ఆత్మ విడిచి వెళ్ళిపోయింది, ఆ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అది శవం, ఇప్పుడు మనిషి కాదు అని మనం మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు మరి ఆయన ఇచ్చింది శ్వాస, ఆత్మ, ప్రాణమా? ఆయన శ్వాసే ప్రాణమై మానవుని శరీరంలో ఆత్మరూపంలో నివసిస్తుంది. ఓకేనా? ఆయన శ్వాసే మానవుని శరీరంలో ప్రాణమై ఆత్మరూపంలో నివసిస్తుంది. ఓకేనా? దానికే క్రీస్తు ప్రభు మనిషికి అత్యంత ప్రధానమైనటువంటి స్థానం ఇస్తూ వస్తాడు. ఇంకన్నీ చాలా ఉంటాయి, అందుట్లో అవన్నీ చెప్పుకోకుండా
మనం చదివినటువంటి 2వ పట్టణంలో పౌలు గారు కొరింథీయులకు చెప్పినటువంటి ఆ మాటలను ఒకసారి చూడండి. ఏమని ఉంటుంది అక్కడ? మీరు ఒకసారి 2వ కొరింథీయులకు రాస్తున్నటువంటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనం ఏమని ఉంది అక్కడ? మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు మీరు నివాసమనియు, అదేవిధంగా ఎవడైనను దేవుని ఆత్మకు నిలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా అనే మాటను మనం అక్కడ చూస్తాం. 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇదే మాటని పౌలు గారు చెప్తూ ఉంటారు. ఏమని? 1 కొరింథీయులే, మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా అంటాడు. ఓకేనా? మీ శరీరము మీ యందు నివసించు పవిత్రాత్మ మీ శరీరము నిలయమని మీకు తెలియదా అని అన్నాడు. తర్వాత లూకా శుభవార్త 1వ అధ్యాయంలో మనం మరియ తల్లి మీద పవిత్రాత్మ వేయించేయటను గురించి మనం వింటాం. గుర్తుందా? పవిత్రాత్మ నీపై వేయించేయును ఆ మాట గుర్తుందా? అది 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలో. మీరు ఇప్పుడు అవన్నీ ఎతకాల్సిన చాలా టైం పడద్దు. అయితే అందుకని అక్కడ పవిత్రాత్మ మీపై వేయించేయును, సర్వోన్నతని శక్తి నిన్ను ఆవరించం. సరే, మీకు అర్థమైంది ఆ మాట అంతా. ఇప్పుడు దేవాలయము కట్టడాలతో నిర్మించబడినటువంటి, రాతితో నిర్మించబడినటువంటి ఈ ఆలయము దేవాలయమా? కొరింథీయులకు రాసినటువంటి లేఖలో చెప్పినటువంటి మాట ప్రకారం దేవుడు ఆదిలో మనిషికి శ్వాసనుది, ఆ శ్వాసే మనిషికి జీవమే మనిషి యొక్క ఆత్మగా మనిషి శరీరంలో నివాసిస్తూ, ఆ మనిషి శరీరంలో ఉన్న ఆత్మ దేవుని యొక్క పవిత్రాత్మ అయితే మనిషి శరీరము దేవాలయమా? ఏది దేవాలయం? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. మళ్ళొకసారి వెనక్కి వెళ్దాం. ప్రార్థనాలయము అంటే లేదా దేవాలయము అంటే ఏంటి? దేవుని నివాస స్థలమా? మనిషి ప్రార్థన చేసుకునే స్థలమా? ఇది మిమ్మల్ని నేను అడిగిన ఫస్ట్ ప్రశ్న. దేవాలయము అని అంటే దేవుడు నివసించేటటువంటి స్థలమా? మనిషి ప్రార్థన చేసుకునేటటువంటి స్థలమా? మళ్ళీ ఒకసారి ఆలోచించండి. దాన్ని మీరేం చెప్పారు? అంటే మీరేం చెప్పుకున్నారు? నాకు చెప్పలేదులే. చెప్తే మళ్ళీ నేను ఏం అడుగుతానన్న భయంతో మీరు నాకు చెప్పలేదు. మీరేం చెప్పుకున్నారు? నేను దేవాలయము అని అంటే నేను దేవునితో ప్రార్థన చేసుకోవడానికి ఉన్నటువంటి ఆ స్థలము, అది పవిత్రమైన ప్లేసు లేదా ప్రార్థనా స్థలము, ప్రార్థన చేసుకోవడానికి అని చెప్పారు అనుకున్నారా? లేక దేవాలయము అని అంటే దేవుడు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము, దాన్నే పవిత్రమైనటువంటి ఆలయముగా పరిగణించబడతాం అని అలా అనుకున్నావా? ఏది నువ్వు అనుకున్నది? రెండు దేవుని యొక్క ఆలయాలే. నువ్వు దేన్ని తృణీకరించినా అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. రెండు ఆలయాలే. భగవంతుడు నేను వారి మధ్య నివసించడానికి నాకు ఒక ఆలయాన్ని నిర్మించుము అని చెప్పి అడిగినటువంటి మాట యొక్క అంతరార్థం ఆయన మనుషులతో ఉండడం కోసం. కానీ మనిషి భయంతో ఆయనకి ఆలయాన్ని నిర్మించాలని ప్రయత్నం చేశాడే తప్ప భగవంతుడు నాతో ఉండాలన్న ఆలోచనతో ఆలయ నిర్మాణం కోసం రాలా. మనిషి ఎప్పుడూ కూడా భయంతో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే అది ప్రార్థనాలయం కాదు, ఆ భయంతో చేసుకున్నదే అవుతుంది తప్ప, నీ భయాన్ని పోగొట్టుకోవడానికి చేస్తున్నదే తప్ప, నీలో ఉన్నటువంటి బాధను పోగొట్టుకోవడానికి చేస్తున్నదే తప్ప అది నీవు నిజంగా దేవుని మీద విశ్వాసంతో నమ్మికతో చేసేటటువంటిది కాదు. కానీ ఇక్కడ భగవంతుడే నాకు ఒక ఆలయాన్ని నిర్మించమంటే ఆయన ప్రజలతో ఉండటం కోసం
ప్రజలతో మమేకం అవడం కోసం, ప్రజల్ని తన వైపు మరల్చుకోవడం కోసం, వాళ్ళని అన్ని విధములా కాపాడుతూ సంరక్షకుడిగా ఉండడం కోసం ఆయన నాకు ఒక మందిరాన్ని నిర్మించమని అంటూ ఉన్నాడు. ఆ విధంగానే వాళ్ళల్లో కాలక్రమేణా వాళ్ళకున్నటువంటి స్థితిగతులను బట్టి, వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, వాళ్ళకున్నటువంటి సంపదలను బట్టి దేవుని యొక్క ఆలయ నిర్మాణ రూపురేఖలు మారుకుంటూ వచ్చాయి. ఒకప్పుడు మందసంలో ఉన్నటువంటి ఆ రూపము, దేవాలయ యొక్క రూపము కాలక్రమేణా ఒక గుడారంలోకి వచ్చింది. కాలక్రమేణా ప్రపంచంలోనేది ఆ పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళ ఊహ కందనటువంటి ఒక సుందరమైనటువంటి భవనంగా ఏర్పడింది ఆలయం. కాకపోతే ఏంటంటే మందస రూపంలో లేక గుడార రూపంలో భగవంతుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళందరూ భగవంతునితోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే అది సుందరమైనటువంటి ఆలయంగా మారిందో, ఆ సుందరమైన ఆలయంలో యొక్క అలంకరణ చూస్తున్నారే తప్ప వాళ్ళు అందులో నివసించేటటువంటి దేవుని మాత్రం చూడలేకపోతున్నారు. అందుకని క్రీస్తు ప్రభు కూడా ఆ మాటలను, ఆ స్వభావాన్ని నిరాకరిస్తాడు కొన్ని సందర్భాల్లో. ఎక్కడ? శిష్యులు దేవాలయంలోంచి బయటకు వచ్చి మార్కు శుభవార్త 13వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. మార్కు శుభవార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, అదే విధంగా మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 2వ వచనములో చదువు. మీరు చూచు ఈ గొప్ప కట్టడములు రాతి మీద రాయి నిలువక నేలమట్టమగును. ఆ దేవాలయం బయటకు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభుతో వాళ్ళు చెప్తున్నటువంటి మాట, ప్రభు ఈ ఆలయం చూసారా ఎంత బహు సుందరముగా ఉందో అని చెప్తారు. అప్పుడు క్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడు అక్కడ? ఈ నేల మీద, ఈ రాయి మీద రాయి నిలవనటువంటి రోజు వస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఏ ఆలయాన్ని అయితే వ్యాపార స్థలముగా మార్చవద్దు అని చెప్పాడో ఆ ఆలయం గురించే ఆయన అక్కడ చెప్తూ ఉన్నాడు. అర్థమైంది మీకు? అర్థమైందా? ఏ ఆలయం అయితే ఆయన నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని ఏ ఆలయం గురించి అయితే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడో అదే ఆలయాన్ని గురించి మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలోను, మార్కు శుభవార్త 13వ అధ్యాయంలో ఆయన చెప్పే మాట, ఈ రాతి మీద రాయి నిలవనటువంటి రోజు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే, మనిషి అందులో ఉన్నటువంటి దేవుణ్ణి చూడకుండా దాని అలంకరణ చూసినప్పుడు అది వినాశనాన్ని తెస్తూ ఉంది. ఏ వ్యక్తి అయితే అందులో దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క నివాస స్థలముగా దాని ఆలయాన్ని చూస్తాడో అప్పుడు ఆ మనిషి యొక్క పునరుత్థానాన్ని ప్రదర్శిస్తుంది. అదే క్రీస్తు ప్రభు ఈరోజు మనకి చెప్పేటటువంటి అంశం. ఎప్పుడూ కూడా దేవాలయాల్లో అలంకరణ చూసి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. దేవాలయం అలంకరణ బహు సుందరంగా ఏర్పాటు చేసుకునేది నీకు దేవునితో సంభాషించుకోవడానికి, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికే తప్ప నీకు దాని మీద అందాలను గురించి పొగడ్తలు చెప్పుకోవడానికి, ఇదిగో బహు సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించానికి దాని మీద పేర్లు పెట్టుకోవడానికి కాదు భగవంతుడిని అనిపించేది. మనం నేర్చుకోవాల్సిన అంశం కూడా అదే ఆలయాన్ని గురించి క్రీస్తు ప్రభు అక్కడేమో టెంపుల్ డిస్ట్రక్షన్ మాట్లాడతాడు, ఇక్కడ టెంపుల్ రిజరక్షన్ గురించి మాట్లాడతాడు. అంటే అక్కడ మనిషి యొక్క పతనాన్ని గురించి మాట్లాడతాడు, ఇక్కడ మనిషి యొక్క పునరుత్థానాన్ని గురించి, అనగా క్రీస్తు ప్రభు పునరుత్థానం అవుతాడు. అక్కడి నుంచి ఆయనతో పాటు పునరుత్థానంలో మనుషులు ఎవరైతే దేవాలయంలో దేవుని యొక్క ఆత్మకు నివాసాన్ని కనుగొంటారో వాళ్ళ పునరుత్థానాన్ని గురించి మాట్లాడతాడు. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? దేవాలయాన్ని అలంకరణ చూస్తామా? మనం కట్టుకుంటున్నాం కదా పెద్ద గుడి ఒకటే. అట్లాగే ప్రతి చోట ఈ మధ్య చాలామంది గుళ్ళు కట్టడం ప్రారంభించారు. గుళ్ళు కట్టాల్సింది అంతే, పడగొట్టేయాలి, కట్టేయాలి. ₹1,00,000 అయినా సరే కట్టేయాలి. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే వాళ్ళు దేవాలయం కోసం ఊరూరా తిరిగి డబ్బులు పోగు చేసి దేవాలయం నిర్మించాలి. నేను తప్పు పట్టట్లేదు. కానీ భగవంతునికి అలంకరణ సుందరమైనటువంటి ఆలయాలు ఆయనకి అవసరంలా. ఆయనకు కావాల్సింది నిజముగా దేవుని ఆరాధించేటటువంటి ఒక స్థలం, దేవునితో ఏకమై దేవునితో సంభాషించుకోవడానికి అనుకూలమైనటువంటి ఒక స్థలం. అది భగవంతునితో సంభాషించుకోవడానికే, భగవంతునితో మమేకం అవడానికే, భగవంతునితో మాట్లాడడానికే ఒక స్థలం కావాలే తప్ప అది ఒక పెద్ద సుందరమైనటువంటి అలంకరణ కాకూడదు. అలంకరణ అయ్యిందా దాని మీ రాతి మీద రాయి నిలవని రోజు వస్తుందని చెప్పాడు. అర్థమవుతుందా?
అర్థమైంది నేను చెప్పింది? ఒక 40-50 సంవత్సరాల క్రితం ఒక సాములూరు, అప్పుడు ఉన్నటువంటి ఒక సాములూరు గుడి కట్టాడు. 50 సంవత్సరాలకి ఎక్కడెక్కడే పగిలిపోతున్నాయి. ఓకేనా? ఎందుకు అని అంటే సిమెంట్ యొక్క కెపాసిటీ 40 సంవత్సరాలే, అది అప్పటి వరకే గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత దాని శక్తి నశించిపోద్ది. కానీ నశించనటువంటి శక్తి ఏదైతే ఉందో అది శాశ్వతం. అర్థమైందా? నశించిపోయేటటువంటి ఆ శక్తి, దాని గురించి మనం అలంకరణ చూసుకొని అదే మనం దైవము అని, అదే దైవం కంటే ఎక్కువ అన్నట్టుగా దాన్ని ఆరాధించేటటువంటి స్థాయిలోకి మనం దిగజారకూడదు. ఇప్పుడు మీరు అలంకరణ చూసుకొని, ఆలయ నిర్మాణాన్ని చూసుకొని అదే దేవుని యొక్క శక్తి అని మూర్ఖపు ప్రభావంలో మనం ఉంటే దేవుణ్ణి కోల్పోతాం. అదే మనం పాత నిబంధనలో కూడా చదివింది. యెరూషలేము దేవాలయంలో జరిగినటువంటి విషయం కూడా అదే. గుడారంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ దేవునితో ఐక్యమై ఉన్నారు. మందసాన్ని మోసుకుంటూ దావీదు గంతులేస్తూ నాట్యం చేస్తూ దేవుణ్ణి తీసుకొని వెళ్తా ఉన్నాడు. కానీ అలాంటిది యెరూషలేము దేవాలయంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు ఆ శిష్యులతో చెప్తూ ఉన్న మాట, ఈ రాతి మీద రాయి నిలవని రోజు వస్తుంది, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నిజమే, అది రాయికున్న శక్తి దేవుడిచ్చినటువంటి అనుగ్రహం. కానీ ఆ రాయికి ఇవ్వబడినటువంటి శక్తినిచ్చిన దేవుణ్ణి మనం మరిచిపోతూ ఉన్నాం. ఏ దేవాలయంలో మనం దేవుణ్ణి వెతకాలో అక్కడ దేవుణ్ణి వెతకట్లా. దేవుణ్ణి వెతకడానికి నువ్వు దేవాలయానికి వెళ్ళవసరంలా, నీ దేహమే దేవాలయం అని నీకు తెలియదా అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అంటే దేవాలయానికి వెళ్ళినా నువ్వు దేవుణ్ణే చూడాలి, నీ దేహంలో కూడా నువ్వు దేవుణ్ణే చూడాలి. నువ్వు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దేవునితో సంభాషించడానికి ఒక పవిత్రమైన స్థలం, ఒక ప్రార్థనా స్థలం, ఒక ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి ఒక స్థలం ఏదైతే దాన్ని నిర్మించుకుంటావో అందులో నువ్వు ప్రవేశించినప్పుడు నీలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా బయటికి పోవాలి. నీలో ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషాలన్నీ కూడా బయటికి పోవాలి. నీలో ఉన్నటువంటి రాగద్వేషాలను విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి రాగలగాలి. అలా వస్తానికే అది పవిత్రమైనటువంటి స్థలం అనేది ఒకటి కేటాయించబడింది. అక్కడికి వచ్చాక నిన్ను నువ్వు మరిచిపోయి తన్మయముంది దేవునితో సఖ్యతతో దేవునితో ఐక్యమై ప్రార్థించుకోగలిగేటటువంటి స్వభావం పెంచుకోవాలే తప్ప నీలో ఏ విధమైనటువంటి దుష్ట స్వభావం ఉన్నా సరే నువ్వు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందలేవు. అదే మనం అక్కడ చదువుకునేటటువంటి అంశం కూడా. దేవాలయాన్ని దేవాలయముగా, దేవుని నివాస స్థలముగా చూడాలి. అది క్రీస్తు ప్రభు రెండవ ఆలయమైనటువంటి నీ దేహము. ఏది మొదటి ఆలయం? దేహమా? నిర్మాణించబడినటువంటి ఆలయమా? ఏది మొదటి దేవాలయం? ఏది మొదటి దేవాలయం? దేహమా? ఆలయమా? దేహమే మొదటి దేవాలయం. మనిషి యొక్క దేహమే, మనిషి యొక్క దేహమే మొదటి దేవాలయం. ఎందుకంటే భగవంతుడు తన రూపమును అక్కడ మనిషికి ప్రసాదించాడు. ఓకేనా? తన రూపమును మనిషికి ప్రసాదించాడు. దేవుడు ప్రసాదించినటువంటి ఆ రూపం నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా కానీ, మీరు ఎట్టా ఉన్నా కానీ, ఓ బిళ్ళప్పెమ్మహండే అదేదో మీ రూపమని, అది మీ రూపం. అర్థమైందా? చాలామంది నేను ఎర్రగా ఉంటేనేమో మురిసిపోతూ ఉంటారు. పిల్లలు కొంచెం నల్లగా ఉన్నారు అనుకో, వాడికి పేర్లు పెడతారు. ఏమని? నల్లిగా, ఏదో ఏంటి కర్రోడా, ఇట్లా పేర్లు పెడతారు. కానీ నిజానికి నల్లటోడు ఎండలోకి వెళ్ళినా నల్లగానే ఉంటాడు, తెల్లోడు ఎండలోకి వెళ్తే నల్లగైపోతాడు. అంటే ఊసర వెళ్ళి అనమాట వాళ్ళు. ఓకేనా? తెల్లగా ఉన్న వాళ్ళందరూ ఊసర వెళ్ళి వాళ్ళు. ఓకే, సో సంతోషించు. తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా అది భగవంతుని యొక్క సృష్టి. దేవుని యొక్క రూపం, దేవుని యొక్క రూపం మనిషిలో, మనిషి యొక్క దేహంలో భగవంతుడు ఇస్తున్నాడు. మొట్టమొదటి ఆలయం మనిషి దేహమే, మనిషి యొక్క శరీరమే భగవంతుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలయం. ఆ ఆలయం ఎందుకు దేవాలయం అయిందంటే దేవుడు తన శ్వాసను మనిషికి జీవవాయువుగా పంపిస్తూ ఉన్నాడు. ఆ జీవవాయువే మనిషి దేహంలో ఆత్మగా నివసిస్తూ ఆ మనిషికి జీవాన్ని పోస్తూ ఉంది. అందుకని పౌలు గారు కూడా దేవాలయం అని అంటాడు. దాన్ని దృఢపరుస్తూనే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట మనం చదివినటువంటి వాక్యంలో
మనకి యోహాను సువార్త 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన ఆ విషయాన్నే అక్కడ ఉన్నటువంటి దేవాలయ పవిత్రతను కాపాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ యెరూషలేము దేవాలయ పవిత్రతను కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రెండవ పక్క పవిత్రమైనటువంటి ఆలయం ఏదైతే భగవంతుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలయం ఏదైతే ఉందో దాని పవిత్రతను కూడా క్రీస్తు ప్రభు కాపాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? అక్కడ వాక్యాన్నే మనం చదివితే అర్థమవుద్ది. 16వ వచనంలో ఏమనుంది? నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పి క్రీస్తు ప్రభు అక్కడ చెప్తున్నాడు. అది నా తండ్రి ఆలయం. ఏదది? యెరూషలేము దేవాలయం. అందుకే అక్కడ చేస్తున్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా కొరడా పేని మరి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తరిమి కొడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ తరిమి కొడుతూ ఉన్నాడు. అందరినీ బయటికి పంపిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పే మాట, నా ఆలయము, దేవుని యొక్క ఆలయము వ్యాపార స్థలముగా చేయవలదు అని. ఓకేనా? మీరు చేస్తారా చేయరా వ్యాపార స్థలంగా దీన్ని? మీరు చేస్తారా చేయరా? చేయరా? చెప్పనా ఎడ చేస్తారు మీరు వ్యాపార స్థలంగా? పాటల వాళ్ళ దగ్గర నుంచి మొదలెడదాం. మీరు పాటల వాళ్ళు వ్యాపార స్థలంగా ఎట్ట మారుతారు? వీళ్ళు ఒకటి ఎత్తుకున్న పాటని ఇంకొకటి పాడదు, ఇంకోళ్ళు ఎత్తుకున్న పాటని ఇంకొకరు పాడరు. వచ్చినా నాకు రాదని చెప్తారు. ఎందుకు చెప్తారు వీళ్ళు? ఆధిపత్య పోరు. వ్యాపార స్థలమే. సింపుల్. మరిదల సభ్యుల దగ్గరికి వద్దాం. మీరు వ్యాపార స్థలంగా మారుస్తున్నారా లేదా? వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు, అందుకే చెప్పట్లేదు ఇంకా వాళ్ళ గురించి నేను. ఓకే, మిగిలిన వాళ్ళు మీరు ఒప్పుకుంటారా? మీరు వ్యాపార స్థలంగానే మారుస్తారు. ఎట్లా చెప్పమంటారు అందరూ కలిసి? అక్కడికి వెళ్తేనంట స్వస్థతలు వస్తాయంట, ఇక్కడ రావంట. అక్కడికి వెళ్తే రేషన్ బియ్యం ఇస్తారు, ఇక్కడ ఎవరు, అందుకే వెళ్తున్నారా? అంతేగా మరి. ఆ షాప్లో ఆఫర్లు ఇచ్చారు, అందుకని ఆ షాప్ ఆఫర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుట్లో వాషింగ్ మిషన్ కొంటాకి వెళ్ళాను. అంతే కదా. నీకు దేవుని ప్రార్థించడానికి ఆలయం కావాలా? స్వస్థతలకు ఏదో చెప్తున్నాడని నాటకాల బోటకాలు వేస్తానే దానికి కావాలా? ఏదో చెప్పేసరికి అక్కడ నిజంగా స్వస్థతలు వస్తాయని చెప్పి ఎగేసుకొని పరిగెత్తుతూ ఉంటాం. అంటే నువ్వు దాన్ని వ్యాపార స్థలంగా చూస్తున్నావుగా. ఏదో ఒకటి జరుగుతుంది నాకు, ఏదో ఒకటి పొందుతాను నాకు అనేటటువంటి వ్యాపార స్థలంగా చూస్తున్నావే తప్ప నేను దేవుని ఆరాధించే స్థలంగా నువ్వు పరిగణించి దేవుని ఆరాధించడానికే వెళ్ళాలి. ఆ అనుగ్రహం భగవంతుడు ఇష్టం అని ఇవ్వడం అనేది నీ విశ్వాసాన్ని బట్టే ఉందని చెప్పాడు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది కాక అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. అయినా కానీ మనం ఎక్కడో ఇంకేముంది అసలు అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంట అనేసరికి మనం వ్యాపార స్థలం కోసమే పరిగెత్తేది. అక్కడ నాకు లాభం వస్తుంది కాబట్టే వెళ్తున్నా, లేదంటే వెళ్ళను అంటే దాన్ని వ్యాపార స్థలంగానే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇంకా వ్యాపారంగా మీరు ఎట్లా మారుస్తారో చెప్పనా? ఇంకా ఎక్కువైతే మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు అనుకోండా. ఇంకా వ్యాపార స్థలంగా ఎట్లా మారుతారు? సాములూరు కాసేపు ఒకరితో మాట్లాడాడు అనుకో. సాములూరు కాసేపు పసుపు షర్ట్ వేసుకొచ్చిన వాళ్ళతో మాట్లాడాడు అనుకో. సాములూరు తెలుగుదేశం పార్టీ అనుకుంటా, మరి అది కట్ చేయరై అంటగట్టేస్తాం మనం, వెంటనే అంటగట్టేస్తాం. అంటే అక్కడ నిజంగా భగవంతునికి అందరూ కావాలి. భగవంతుని ముందు అందరిని పట్టించుకుంటాడు. ఒక వ్యక్తితో సంబంధం లేదు. ఒక సంఘంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. అన్ని రకాల వ్యక్తులతో భగవంతుడు ఏకమవుతాడు. భగవంతుడు అందరినీ కలుపుకుంటూ తీసుకెళ్లాల్సిందే, తప్పదు. అది భగవంతుని యొక్క ఎంపిక చేయబడినటువంటి సేవకుల కర్తవ్యం. అలా అని చెప్పి ఒకరితో మాట్లాడితే వాడితో గంటసేపు మాట్లాడాడు, నాతో అరగంటే మాట్లాడాడు. వాళ్ళతో 2 గంటలు మాట్లాడాడు, నాతో పావు గంట మాట్లాడాడు. ఇది సంబంధం లేనటువంటి విషయం. సాములూరు ఎవరితో మాట్లాడితే వాళ్ళ పార్టీ అనుకుంటా అని సాములూరుకు కూడా పార్టీని పులిమేస్తాం. వ్యాపారమా కాదా? వ్యాపారమే, పులిమేస్తాం. వ్యాపారము అనేటటువంటిది దేవాలయాన్ని మన ఆధిపత్యం కోసం, మన అవకాశం కోసం, నన్ను నేను నిర్మించుకోవడానికి, అనగా బయట నువ్వు సామాజికంగా నిర్మించుకోవడానికి దేవాలయాన్ని నువ్వు వాడుకోవాల్సినటువంటి
అవసరం లేదు. నువ్వు నిజంగా మంచి మనస్తత్వంతో, మంచి స్వభావంతో, మంచి హృదయ పరివర్తనతో, మంచి హృదయముతో నువ్వు దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ నీ చుట్టూ ఉన్న జనముతో నీ ఒక్కడి దేహమే దేవాలయం అనే భావం కాకుండా ప్రతి ఒక్కడి దేహము కూడా దేవుని యొక్క ఆలయమని, దేవుని యొక్క రూపమని నువ్వు ఎప్పుడైతే పరిగణించగలుగుతావో అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నువ్వు గౌరవించగలుగుతావు. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా హేళన చెయ్యు, అవమానపరచో, కించపరచో. అప్పుడు భగవంతుడు నిజంగా నీవు దేవాలయాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా నిన్ను పరిగణిస్తాడు. అంతే తప్ప నా ఒక్కడి దేహమే దేవాలయం అని చెప్పి నా దేవాలయాన్ని మాత్రమే ప్రయత్నించగా కాపాడుకుంటానని ఎప్పుడైతే మనిషి ప్రవర్తిస్తాడో అప్పుడు భగవంతుడు వాడిని నిరాకరిస్తాడు, నాశనం చేస్తాడు. అదే మనం చదివినటువంటి అంశం కూడా. ఎవడైతే ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తాడో, ఏ ఆలయం? మానవుల చేత నిర్మించబడినటువంటి ఆలయం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆలయం. ఈ రెండు ఆలయాలని ఎవడైతే ధ్వంసం చేస్తాడో వాడిని భగవంతుడు ధ్వంసం చేస్తాడని చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఈ విషయాన్ని మనం అసలు పరిగణలోకి తీసుకోకుండా మానవ బలహీనతతో ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ స్వభావం నుంచే క్రీస్తు ప్రభు బయటికి రమ్మని చెప్తూ ఉన్నాడు. ఈ ఆలయము దేవాలయం, దేవుని యొక్క ఆత్మకు నివాసం. ఏ ఆలయం? రెండు ఆలయాలు కూడా. ఒకటి భగవంతుడు అడిగాడు, దానికి భయంతో దావీదు మహారాజు ఏర్పాటు చేశాడు. దావీదు మహారాజు తలచిన తలంపుని సొలొమోను మహారాజు ఏర్పాటు చేశాడు. రెండవది, భగవంతుడే ఆదిలో మనిషిని దేవుని యొక్క ఆత్మకు నివాస స్థలముగా మార్చాడు. అదే విషయాన్ని క్రీస్తు ప్రభు ఈరోజు చెప్తున్నాడు. మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, మూడవ రోజున దీనిని పునరుత్థానము చేస్తానని. నిజంగా ఆయన దేహము దేవాలయం కాకపోతే ఆ దేహాన్ని దేవాలయం అని ఎందుకు సంబోధిస్తాడు క్రీస్తు ప్రభు? అది దేహము దేవాలయం కాబట్టే, దేవుని యొక్క ఆత్మకు నివాసం కాబట్టే ఆ ఆలయాన్ని పడగొట్టండి, మూడవ రోజున నిర్మిస్తాను అంటున్నాడు. ఒక్క మాటలో భూమి ఆకాశం కలుగునుగాక అనే దేవునికి 3 రోజుల సమయం అవసరమా దేహాన్ని తిరిగి లేపటానికి? అవసరంలా. కానీ వాళ్ళకి ఆ విషయాన్ని తెలియచేయటం కోసమే క్రీస్తు ప్రభు ఆ అంశాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అక్కడ. మూడవ రోజున దీన్ని తిరిగి నేను నిర్మిస్తాను అని చెప్పి. అంటే మనిషి దేవాలయాన్ని నిర్మించడానికి 46 సంవత్సరాలు పట్టింది, కానీ భగవంతునికి ఒక్క మాట చాలు. అర్థమవుతుందా? మా పూర్వీకులు ఇది నిర్మించడానికి 46 సంవత్సరాలు పట్టిందని అన్నారు, కానీ క్రీస్తు ప్రభు దాన్ని ఒక్క మాటతో తిరిగి నిర్మించగలడు. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. దేవాలయ పవిత్రతను కాపాడాలి, దేవాలయ పవిత్రతను కాపాడాలి. అది శారీరకమైనటువంటి శరీర నిర్మాణమైన దేవాలయం, మానవులు ఏర్పాటు చేసినటువంటి ఆ బ్రిక్స్తో ఏర్పాటు చేసినటువంటి కాంక్రీటు నిర్మాణం, రెండు పవిత్రమైన ఆలయాలే. ఆ రెండింటినీ కూడా ప్రార్థనా స్థలముగాను ఉండాలి, ప్రభు నివాస స్థలముగాను ఉండాలి. ఇందాక మీరు నివాస స్థలం అని మాత్రం కొంతమంది అన్నారు, ప్రార్థనా స్థలం అని కొంతమంది మనసులో అనుకుని అటు కూర్చున్నారు. కానీ దేవాలయం ఎప్పుడూ కూడా ప్రార్థనా స్థలముగా ఉంటే అది దేవుని నివాస స్థలం అవుతుంది. దేవుని నివాస స్థలం అయిందంటే ఖచ్చితంగా ప్రార్థనా స్థలం అవుతుంది. ప్రార్థనా స్థలమే పవిత్రమైనటువంటి దేవుని నివాస స్థానం. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. అందుకనే ఈ సంభాషణలన్నీ జరుగుతూ ఉంటే ఒక ఆవిడ యేసు ప్రభుని ఒక మాట అడుగుతుంది. గుర్తుందా? ఎవరో? యోహాను శుభవార్తె, యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి చదవండి. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, దేవుని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీ యూదులు చెప్పుచున్నారు. ఓకేనా? ఇప్పుడు మీరు కూడా కొన్నిటికి నిర్మించుకుంటారు. ఎలా నిర్మించుకుంటారు అని అంటే, అన్యగా భావించమాకండి. నేను మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను. అన్యదా భావించమాకండి, ఉదాహరణ కోసం చెప్తున్నాను. నేను అవుటు పెళ్ళి వెళితేనే తంబి గారు దేవుని దగ్గర నా కోసం మొరపెడతారా? గుణదల వెళితేనే మరియ తల్లి నా కోసం ప్రార్థన చేస్తుందా? వెళంగిని వెళితేనే నా కోసం మరియ తల్లి ప్రార్థన చేస్తుందా? చెప్పట్లేదు ఏం సమాధానం. అదే యేసు ప్రభు చెప్పాడు ఇప్పుడు. ఓకేనా? ఆమె
ఆ సమరయ స్త్రీ క్రీస్తు ప్రభుని అడిగింది, అయ్యా మా పూర్వీకులేమో ఈ పర్వతం మీద ఆరాధించారు, మీ యూదులేమో యెరూషలేము దేవాలయం పవిత్రమైన ఆలయం, అక్కడే దేవుడు ఉంటాడని చెప్తున్నారు అని ఆమె తన సందిగ్ధతను అనగా సందేహాన్ని ప్రదర్శించింది. దానికి క్రీస్తు ప్రభు 23వ వచనములో ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయము ఇప్పుడు వచ్చి ఉన్నది. ఓకేనా? అర్థమైందా మాట యొక్క అంతరార్థం? ఇంకా దానికి కొంచెం ముందు, అమ్మ నా మాట నమ్మము, సమయం ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ, ఓకేనా, పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. అదేగా ఉంది అక్కడ మాట. అర్థమైందా? అర్థమవుతుంది అది. ఈ పర్వతం మీద కానీ యెరూషలేము దేవాలయంలో కానీ మీరు తండ్రిని ఆరాధించరు. నేను మీకు కూడా అదే చెప్తున్నాను. ఆరాధించాల్సినటువంటిది ఎక్కడయ్యా అని అంటే, నీ దేహము దేవాలయమైనప్పుడు, నీ దేహంలో నీవు దేవుని నీ నివాసమైనప్పుడు, నీవు మనస్ఫూర్తిగా ఎక్కడ నుంచోనైనా సరే భగవంతుని పశ్చాత్తాపహృదయంతో ప్రార్థన చేయగలిగినప్పుడు, లేదా మనస్ఫూర్తిగా హృదయ పరివర్తనతో భగవంతుని ఆరాధించగలిగినప్పుడు, నీవు ఆశించినటువంటి ఏదైనా సరే నువ్వు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతావు. ఆ పర్వతం మీద నువ్వు ప్రార్థన చేయవసరం లేదు, యెరూషలేము వెళ్ళి నువ్వు ప్రార్థన చేయవసరం లేదు. కొత్తగా యెరూషలేము యాత్ర అని ఫ్లైట్లు 1 వీక్ 15 రోజులు 20 రోజులు అని పెడతారు. నా చిరకాల ఆశ యెరూషలేము వెళ్ళి రావాలని, యేసు ప్రభు పుట్టిన స్థలానికి వెళ్ళి రావాలని. ఆయనేమో యెరూషలేములోను ఆరాధించో, ఈ పర్వతం మీద నువ్వు ఆరాధించు. ఎక్కడ ఆరాధిస్తావు అని అంటే, సమయము ఆసన్నమైనప్పుడు నిజమైనటువంటి ఆరాధకులు ఆత్మయందు సత్యమందు తండ్రిని ఆరాధించు సమయము ఆసన్నమవుతున్నది అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. అర్థమైందా? నిజంగా మనం ఆరాధించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, నీ సహోదరుని ప్రేమించగలిగితే అదే నిజమైన ఆరాధన. అర్థమైందా? నిజమైనటువంటి ఆరాధన అదే. ఆ ఆరాధనతో పాటు నీ శరీరమును కూడా నీవు కాపాడుకుంటూ ఉండు. దేవుని నివాసం కోసమని ఏర్పాటు చేయబడిన పవిత్ర స్థలాలను కూడా నువ్వు కాపాడుకుంటూ ఉండు. నీ నోటి ద్వారా నువ్వు దాన్ని అపవిత్రం చేయమాక. అలా అని చెప్పి ఎదుటోడు చేస్తున్నాడు పద్దాక కాళ్ళ మీద పడి, నాకు తెలియదు, నేను ఆ మాట అనలేదు, ఓకేనా, నేను ఆ మాట అంటలేదు, వాళ్ళ మీద పడి గొడవ చేయమా, అవసరం లేదు. ఇవన్నీ మనం చేయాల్సిందల్లా, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, నా వంతుగా నేను నా దేవుని ఏ విధంగా ఆరాధించుకుంటున్నాను అనేదే ప్రయత్నం చేయాలి. ఈ విధమైన ఆరాధన ఎప్పుడైతే మనం చేయగలుగుతామో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్తిగా పొందుతాం. అంతేకాకుండా ఆయన పునరుత్థానంలో మనం భాగస్థులము అవుతాం. మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3వ రోజే నేను దీన్ని తిరిగి నిర్మిస్తానన్నాడు. అంటే నీ దేహము అనేటటువంటి ఆలయాన్ని ఎవడు ధ్వంసం చేసినా నీవు మాత్రం దాన్ని ధ్వంసము చేసుకోకూడదు. ఇతరులు నేను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినా నీవు మాత్రం ఎప్పుడు దాన్ని ధ్వంసం చేసుకోమాక. అప్పుడు నువ్వు దేవుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్తిగా పొందుతావు. అలాంటి మంచి స్వభావము, మంచి హృదయాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాలని ఈ దేవబల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.